రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం లక్షిందేపల్లి బ్రిడ్జి పైన ఉన్నాం. ఈ బ్రిడ్జి చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇటేమో వెంకటాయపల్లి నుంచి వస్తుంది. ఈ బ్రిడ్జి దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలం నాటి బ్రిడ్జి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది వరకు ఒకసారి నారాయణపూర్ వరద పొంగినప్పుడు, వరద వచ్చినప్పుడు బీభత్సంగా వరద వచ్చి ఇదంతా కొంత దాదాపుగా ధ్వంసం అయిపోయింది. ఇది చూడొచ్చు. మొత్తం దీనికి అసలు సేఫ్టీ అనేది ఏం లేదు. సేఫ్టీ ఎవరైనా తాగొచ్చారనుకో, తాగి తడిపి రాత్రిపూట వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి ఏం లేదు. ఇక్కడ మట్టి సంచులు పెట్టింది అంతే. కనీసం ఇనుప కంచెలు కూడా లేవు. ఆ కంచెలు కూడా అంగిపోయినాయి. గతంలో వచ్చినప్పుడు ఈ కంచెలు కూడా అంగిపోయినాయి. గతంలో వరద వచ్చినప్పుడు ఈ కంచెలు కూడా అంగిపోయినాయి. ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లుందంటే, ఇక చూడు ఇక్కడ ఏది సిమెంటు ఇది ఎంత తేలిగో. దీనికి సంబంధించి మొత్తం ఒకసారి చూపెట్ట బయట ఇక సలాకలు వెళ్ళినాయి. ఇక సలాకలు వెళ్ళినాయి. అయితే దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపుగా 2023 అక్కడ శిలాఫలకం ఉంది, నేను చూపెడతా. అయితే ఎలక్షన్ల ముందు దీనికి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా ఒక శిలాఫలకం అక్కడ చూపెడతా. మరి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక్కడ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ బ్రిడ్జి రేపు మాపు వర్షాకాలం వస్తే మళ్ళీ దీని మీదకి పోరాది. పోరాని పరిస్థితి ఉంటుంది. పోరాని పరిస్థితిలో ఉంటే ఎట్లుంటుంది అంటే మళ్ళీ వేరే ఊరు వెనుకెళ్ళి తిరిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గ్రామస్తులు అన్నట్టు గ్రామస్తుడు ఉన్నాడు. ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంది, అసలు ఎన్ని రోజులుగా జరుగుతుంది అనేది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? నా పేరు శ్రీను. ఏంది ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంది? ఈ బ్రిడ్జి ఇంతకుముందు డబ్బులు శాంక్షన్ అయినాయని చెప్పారు గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఓకే, బ్రిడ్జి డబ్బులు శాంక్షన్ అయినాయి అన్నారు. అది ఇప్పటి వరకు కూడా శిలాఫలకం వేసి 4 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా దాని పనులు అనేది ప్రారంభించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పటికైనా దీన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ఈ బ్రిడ్జి కొద్దిగా త్వరగా పూర్తి చేసి అది చేయగలరని గ్రామస్తుల మనవి. ఇది వరకు ఇట్లా భారీ వరదలు వచ్చి ఇక్కడ ఇదంతా చిక్కుకుపోయి ఇదంతా ఖరాబ్ అయ్యి ఇది వరకు ఏమైనా ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ? ఇంతకుముందు 7-8 సంవత్సరాల కింద వరదలు వస్తాయి, ఇక్కడికి వెళ్ళి ప్రయాణం ఇబ్బంది అయ్యి ఇటు వెంకటాయపల్లి బ్రిడ్జ్ వెనుకెళ్ళి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి బొలంతపూర్ కొండగట్టు నుంచి తిరిగి వచ్చే పరిస్థితులు ఉంటాయి. గంగాధర పోవడానికి కొంతమంది అటు జిక్కిపోయిన కత్తలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ వరదల ప్రభావం వల్ల అవతల ఒడ్డుకు పోయిన వాళ్ళు అక్కడే ఉండి అంతకుముందు అటే చిక్కిపోయిన అది దాఖలాలు. ఇప్పుడు ఆటోలు అటే ఇటే వరద వస్తాయి అట్లా అయిపోయింది. దానికి అయినా కానీ 4 సంవత్సరాలు అవుతుంది, ఇది కొసలేదు మొదలలేదు అన్నట్టున్నది. సరే, గత ప్రభుత్వం ఏం జరిగిందో కానీ ఇప్పటి కాంగ్రెస్ హయాంలోనైనా మేడిపల్లి సత్యం గారు చూసుకొని కొద్దిగా బ్రిడ్జి గురించి పట్టించుకోగలరని గ్రామస్తులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మేడిపల్లి సత్యం గారిని అడిగారు? ఇది తాత్కాలికంగా ఒకసారి మరమ్మతులు చేసినట్టున్నారు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారే, కానీ మళ్ళా వరదకు దీనికి కొట్టు ఆగలేదు. మట్టి పోసిన తాత్కాలికంగా ఎమ్మెల్యే గారే చేసిరు, అయినా కానీ ఆగలేదు. చూస్తే మీకు బ్రిడ్జి పరిస్థితి ఏందనేది కనిపిస్తుంది. రైట్, ఇది దాదాపుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఇది బ్రిడ్జి శాంక్షన్ అయినట్టుగా ఒక శిలాఫలకం చూపెడుతున్నారు. అక్కడ శిలాఫలకం కూడా ఉంది. ఆ బ్రిడ్జికి సంబంధించి మనం తెలంగాణ ప్రభుత్వం దీనికి శిలాఫలకం చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం రహదారులు మరియు భవనాల శాఖ, గ్రామం లక్షిందేపల్లి, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్. నిధులు అంచనా విలువ దాదాపుగా 4 కోట్ల రూపాయలు. గంగాధర నుండి ఐతుపల్లి వరకు రహదారిపై కిలోమీటర్లు 5/0-2 వద్ద వంతెన నిర్మాణం శంకుస్థాపన. తేదీ 28/8/2023. శంకుస్థాపకులు గౌరవ శ్రీ సుంకె రవిశంకర్ గారు, శాసనసభ్యులు చొప్పదండి నియోజకవర్గం గారు. అప్పటిది ఇది ఎప్పుడు శంకుస్థాపన అయిందంటే 28/8/2023. అంటే కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వస్తున్నాయన్న సమయంలో శంకుస్థాపన చేసిరు. సరే, శంకుస్థాపన చేసిరు. మరి ఏ పార్టీ అయినా కానీ సరే, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడం కోసం ప్రజలకు నేను రోడ్లు శాంక్షన్ చేసినాం, లేకపోతే ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసినా అని చెప్పుకునే పరిస్థితిలో ఉంటుంది. అదే నేపథ్యంలో మరి ఇది శాంక్షన్ చేసిరా, ఇది ఎందుకు పూర్తి చేయలేకపోయారు అన్నది దీనికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ఇదైతే మొత్తానికైతే పెండింగ్లో పడ్డట్టుగా కనబడుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ను ఎందుకు స్టార్ట్ చేస్తలేదు? మరి దీనికి లోపాలు ఏంటి? ఈ టెండర్లు క్యాన్సిల్ చేయడానికి అనుమతులు కోరింది అని, టెండర్లు క్యాన్సిల్ చేయాలని అనుమతులు కోరిందని మనకు ఆర్టీఐ ద్వారా సమాచారం ఉంది.
మరి దీన్ని మళ్ళీ కొత్త టెండర్లు ఎప్పుడు రీటెండర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మరి దీన్ని ఆ బ్రిడ్జిని ప్రజలకు మళ్ళీ అందుబాటులోకి ఎప్పుడు కొత్త బ్రిడ్జిని ఎప్పుడు కట్టి అందుబాటులోకి తీసుకొస్తారు అనేది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. ఆ బ్రిడ్జి దాదాపుగా కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. సలాకాలు తేలిపోయినాయి. ఎప్పుడు కూలుతుంది. హెవీ వెహికల్స్ అంటే దానిపై నుంచి ఇంకా దరిద్రం ఏంటంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వస్తున్నాయి. గ్రానైట్ లారీలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా కూలేది తెలియదు. అది ఎప్పుడైనా కూలిందనుకో అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే అట్లుంటుంది పరిస్థితి. అయితే బ్రిడ్జి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ చూడొచ్చు, ఇగో సలాకాలు తెలిపినాయి ఆల్మోస్ట్. దీనిపల్లి ఇంకా ఇంకో గొప్ప విషయం ఏంటంటే, చాలా గొప్ప విషయం, దీని మీదకెళ్ళి గ్రానైట్ లారీలు వెళ్తాయి. పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ గ్రానైట్ లారీలు వెళ్తాయి. ఒకవేళ ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఇది కుంగినట్టే ఉన్నది. ఇక్కడ మధ్యలో ఇది అయిపోతుంది, ఇప్పుడు దీని పని అయిపోతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, గతంలో వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద మొట్లు చెట్లు వచ్చి ఇగో ఇది కూలిపోయింది. ఇక్కడ రాక కూలిపోయింది. ఆల్మోస్ట్ పూడుకపోయింది అన్నట్టు. ఇళ్ళకెళ్ళి పోతుంది మొత్తం మట్టి చూడవచ్చు, మనం మట్టి చూస్తున్నాం. అయితే ఈ వర్షాకాలము మొదలైంది. ఈ వర్షాలు పడితే ఒకవేళ రేపు వర్షాలు లేకపోతే ఏదో ఒక భారీ వర్షంతోని ఈ వరద వస్తే ఇక్కడ పరిస్థితి ఏంది? ఈ లక్ష్మీదేవపల్లికి సంబంధించి గ్రామస్తుల పరిస్థితి ఏంది? ఇటు ఐతుపల్లి పేడపల్లి ఈ ఏరియాకు పోయేటోళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని, మరి ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన టెండర్లు రద్దు చేయడానికి టెండర్లు రద్దు చేయడం కోసం ఈ ప్రభుత్వానికి లేఖ పంపించినట్టుగా ఒక ఆర్టీఏ సమాచారం మనకు తెలుపుతా ఉన్నది. మరి ఈ టెండర్లు రద్దు ఎప్పుడైతే, ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినదంటే వాళ్ళకు ఏదో మంచి పేరు రావడం కోసం, ఇది క్యాజువల్గా ఎప్పుడు కానీ ఎలక్షన్ల ముంగట ఏం జరుగుతుందంటే, ఈ ప్రజల కోసం ఏవైతే పని చేస్తారో ఈ శాంక్షన్ చేసిన ఎన్నికల ముంగట చెప్పుకోవడం కోసం ఈ టెండర్లు అనేది ఈ వలుకుతూ ఉంటారు, టెండర్లు వేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం చేంజ్ అయినాక ఏ ప్రభుత్వం అయినా కానీ, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా కానీ, పార్టీలు అధికారంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం రాకపోతే, ఆ పార్టీ రాకపోతే, పార్టీ వచ్చిన తర్వాత పాత టెండర్లు ఏవైతే వేసిరో ఆ టెండర్లు అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా వీళ్ళు అంచనా విలువ పెంచి అప్పుడు 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు మరి 4 కోట్లు అవుతుందా, 6 కోట్లు అవుతుందా, 7 కోట్లు అవుతుందా, ఈ కోట్ల రూపాయలు మళ్ళీ అంచనా వ్యయం పెంచి బ్రిడ్జ్ కట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అంచనా వ్యయం పెంచడం వల్ల మరి ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి అన్యాయం లేక లాభం జరుగుతుంది అనే విషయం పక్కకెడితే, ఇక్కడ ప్రజలకైతే ఈ లోపైతే నష్టం అయితే జరుగుతున్నది. ఈ లక్ష్మీదేవపల్లికి సంబంధించి ఇక్కడ నష్టం అయితే జరుగుతున్నది. అసలు సేఫ్టీ జోన్ అనేది లేదు ఇక్కడ. దీనికి రాత్రిపూట వస్తే ఎవరైనా తాగి తడిపి వస్తే కథం జై తెలంగాణ అనుండే, ఇక ఏం లేదు, వేరే ముచ్చట ఏం లేదు. ఇట్లా జరుగుతూ ఉన్నది. దయచేసి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీనిపైన దృష్టి పెట్టి ఈ బ్రిడ్జిని త్వరితగతిన టెండర్ తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని మొదలు పెట్టాలని ఈ ప్రజల తరఫున డిమాండ్ చేస్తాను. ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఒకవేళ భారీ వర్షాలు పడితే ఇట్లా మళ్ళీ ఈ రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది. హెవీ వెహికల్స్తోని ఈ బ్రిడ్జ్ కూడా ఇంకా చెడిపోయే అవకాశం ఉంది. నేను మీ వెంకటేష్ కొప్పల, VWT న్యూస్.